రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు అమ్మవార్లకు సంబంధించిన నగలను ఆయా గుళ్లకు అందజేయకపోతే వేదవతి ప్రాణాలు పోతాయి. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. మీతో ఇంకా చాలా విషయాలే మాట్లాడాలి. నాకు సెలవు ఇప్పించండి, మళ్ళీ కలుస్తాను అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవని అమ్మవార్లకు సంబంధించిన పలు ఆభరణాల గురించి చెప్తూనే ఉంది. అవని మాటను మనమే వినిపించుకోలేదు. ఇప్పుడు అమ్మ ప్రాణాలు అవని చేతుల్లో ఉన్నాయి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక వేదవతి సోఫాలో అక్కడే కుప్పకూలి కూర్చుండి బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు మాంత్రికుడి దగ్గర బందీగా ఉన్న శశిధర్, మాధవి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే ఈ మాంత్రికుడి నుంచి తప్పించుకొని బయటపడాలి. అప్పుడే మనం పల్లెటూరికి వెళ్ళి వేదవతి గారి వాళ్ళకు నిజాలు చెప్పేసేయాలి అని చెప్పి శశిధర్ మాధవితో చెప్తూ ఉంటాడు. ఇక ఎలాగో ఒకలా చేతికి కాళ్లకు ఉన్న తాళ్లను ఊడదీసుకొని మాధవి కాళ్ళు చేతులకు ఉన్న తాళ్లు కూడా ఊడదీస్తాడు. మాధవి, త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి అని శశిధర్ అంటూ ఉంటే, ఏమండి ముందు వేదవతి గారి వాళ్ళకు ఫోన్ చేసి విషయం చెప్పండి అని మాధవి అంటూ ఉంటే, లేదు మాధవి, నా ఫోను ఆ మాంత్రికుడి దగ్గరే ఉంది. ముందు ఆ మాంత్రికుడికి కనిపించకుండా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఖచ్చితంగా ఆ మాంత్రికుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటాడు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక శశిధర్ మాధవి ఇద్దరూ కూడా ఆ మాంత్రికుడు చూడకుండా ఇంట్లో నుంచి బయటకు వస్తారు. ఇక మరోవైపు మాంత్రికుడు ముగ్గు వేసి ముగ్గు దగ్గర కూర్చొని క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. ఇంకా క్షుద్ర పూజలు చేస్తూ గతంలో అవనిని బంధించడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా మాంత్రికుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని అడవిలోకి వెళ్తుందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక అవని వెళ్తున్న కారుపై చిలకమ్మ నాగమ్మలను మాంత్రికుడు చూస్తాడు. అవని, అక్షయ ఏ పని చేసినా కూడా ఈ చిలకమ్మ నాగమ్మలు తోడుగా ఉంటున్నారు, అండగా ఉంటున్నారు. ముందు అవనికి, అక్షయకు అండగా ఈ చిలకమ్మ నాగమ్మ లేకుండా చేయాలి అని చెప్పి మాంత్రికుడు తన శక్తితో గద్దను పంపిస్తూ ఉంటాడు. వెళ్ళి ఆ చిలకమ్మ నాగమ్మలు అవనితో వెళ్ళకూడదు, నాగమ్మను పట్టుకొచ్చేయి అని చెప్పి మాంత్రికుడు గద్దకు చెప్పగానే గద్ద చాలా స్పీడ్గా అవని వెళ్తున్న కారు దగ్గరకు వెళ్ళి అవని కారు మీద ఉన్న నాగమ్మను ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అవని, అక్షయ కారు దిగి నాగమ్మ నాగమ్మ నాగమ్మను వదిలే అని చెప్పి గద్దను అడుగుతూ ఉంటారు. అమ్మ అక్షయ బాధపడకమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ, నాగమ్మను గద్ద అలా ఎత్తుకెళ్ళిపోతుందేంటి అని అక్షయ అంటూ ఉంటే, ఎత్తుకుంటుంది గద్దే అవ్వచ్చు, కానీ దాన్ని తీసుకెళ్లేలా చేస్తుంది మాత్రం ఆ మాంత్రికుడమ్మా అని చెప్పి అవని అంటుంది. మరి గద్ద నుంచి నాగమ్మను ఎవరు కాపాడతారమ్మా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. అంతా అమ్మవారే చూసుకుంటుంది. మనం అడవిలోకి ఆభరణాలు తీసుకురావడం కోసం వెళ్తున్నామని ఆ మాంత్రికుడికి తెలిసినట్టుంది. మన పయనాన్ని ఆపడం కోసం ఆ మాంత్రికుడు ఇదంతా చేస్తున్నాడు అక్షయ. ఆ మాంత్రికుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మనం విఫలం అయ్యేలా చేసి మనం మాత్రం ఆభరణాలను దక్కించుకోవాలి. పదమ్మా వెళ్దాం అని చెప్పి అవని అక్షయ్ను తీసుకొని కారులో వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాంత్రికుడు పంపించిన గద్ద నాగమ్మను తీసుకుని వెళ్తూ ఉంటే మాంత్రికుడు పూజలో కూర్చొని అదంతా చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. సిద్ధేశ్వర స్వామి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక పెద్దిరాజు, వసంత, కృష్ణబాబు, నిహారికలు కూడా కూర్చొని ఉంటారు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఎవరో చేసిన తప్పులకు శిక్ష మా అమ్మకు పడుతుంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. మాకు ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం అవనే అని చెప్పి వసంత అంటూ ఉంటే, ముమ్మాటికి అవనే అని చెప్పి నిహారిక, కృష్ణబాబులు అంటూ ఉంటారు. చిచి, మీకు కాస్త కూడా బుద్ధి లేదు, ఈ సమయంలో కూడా అవనిని నిందిస్తున్నారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. మాకు కాదు బుద్ధి లేని, నీకు బుద్ధి లేదు బావా. మాకు ఈరోజు ఈ పరిస్థితి రావటానికి కారణం అవనే కదా. మా ఇంటి నుంచి మేము బయటికి రావటానికి కారణం అవని, మా దగ్గర ఉన్న డబ్బంతా పోవటానికి కారణం అవని. అలాంటి అవనిని కాకపోతే ఇంకెవరిని నిందిస్తారు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని వేదవతి గురించి ఆలోచిస్తూ ఉంటే మాయ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, శ్రీకర్ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ కళ్ళ వెంట ఉన్న నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. ఏంటి శ్రీకర్ చిన్నపిల్లల్లా ఏడుస్తున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. మా అమ్మ ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే మంచి చేయాలని చూస్తుంది, ఎవరికి కూడా అపకారం చేయాలని చూడదు. అలాంటి మా అమ్మకు ఇలాంటి పరిస్థితి రావటం చాలా బాధగా ఉంది మాయా అని శ్రీకర్ అంటూ ఉంటాడు.
శ్రీకర్ నువ్వు ఏమి అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను అని మాయ అంటుంది. ఏంటది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఆ సిద్ధీశ్వర స్వామి మాటలను మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. మనం చదువుకున్నాము. మనం ఈ రోజుల్లో ఇలాంటి వాటి గురించి ఆలోచించడం ఏంటి అని మాయ అంటూ ఉంటుంది. మా ఇంట్లో ఏది జరిగినా కూడా అమ్మవారి పాత్ర తప్పకుండా ఉంటుంది మాయ. నీకు అది చెప్పినా కూడా అర్థం కాదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు కూడా బెడ్రూమ్లో కూర్చొని ఉంటారు. నేను ఏం తప్పు చేశానండి? ఏం పాపం చేశాను? ఈ మధ్య అమ్మవారి కృపకు నేను పాత్రురాల్ని కాలేకపోతున్నాను అని వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే వేదవతి మొహం మీద అమ్మవారి మచ్చలు వస్తూ ఉంటాయి. అబ్బా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ప్రసాదరావు పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరకు వెళ్తాడు. వేదవతి మొహంపై ఉన్న అమ్మవారి మచ్చలను చూసి ఒరే శ్రీకర్, కృష్ణ అని చెప్పి ప్రసాదరావు పిలుస్తూ ఉంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వేదవతి ప్రసాదరావు ఉన్న రూమ్ దగ్గరకు వస్తారు. మీ అమ్మకు చూడండిరా, మొహం మీద ఏంటో మచ్చలు వచ్చాయి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవి అమ్మవారి మచ్చల్లా ఉన్నాయే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే అవును నాన్న, అవి అమ్మవారి మచ్చలే అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి అని మాయ అడుగుతూ ఉంటుంది. చికెన్ ఫాక్స్ మాయ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీరెవరూ కంగారు పడకండి, డాక్టర్ని పిలిపిస్తే ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అవని అమ్మవారి నగలను తీసుకొచ్చి సూర్యాస్తమయం లోపు ఆయా గుళ్లలో సమర్పిస్తేనే వేదవతి ప్రాణాలతో మనకు దక్కుతుందిరా అని చెప్పి ప్రసాదరావు శ్రీకర్తో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని అక్షయ ఇద్దరు కూడా అడవికి చేరుకుంటారు. కారు దిగి అడవిలోకి వెళ్ళబోతూ ఉండగా అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరమ్మా నీకు ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. మీ నాన్న ఫోన్ చేస్తున్నారమ్మా అని చెప్పి అవని అంటుంది. నాన్న ఈ సమయంలో నీకు ఫోన్ చేస్తున్నారా? ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుందమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. ఈ సమయంలో ఆ మాయ మీ నాన్న పక్కనే ఉంటుంది. కానీ మీ నాన్న నాకు ఫోన్ చేస్తున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అర్జెంటుగా ఫోన్ లిఫ్ట్ చేయమ్మా అని అక్షయ అంటూ ఉంటే అవని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బావా ఈ సమయంలో నాకు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవని అని శ్రీకర్ బాధపడుతూ అంటూ ఉంటే బావా నీ గొంతేంటి అలా ఉంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవని అమ్మవార్లకు సంబంధించిన నగలను ఈరోజు సూర్యాస్తమయం లోపు ఆయా గుళ్లలో సమర్పించకపోతే అమ్మ ప్రాణాలు పోతాయని సిద్ధీశ్వర స్వామి చెప్పారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధీశ్వర స్వామి ఇంటికి వచ్చారు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మ ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి అవని అని శ్రీకర్ అంటూ ఉంటే బావా నువ్వు బాధపడకు. అత్త 10 ఊర్లకు దేవత. అలాంటి ఆవిడ ప్రాణాలు అమ్మవారు ఎలా తీసుకుంటుంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఏమో అవని, నాకు అమ్మ ప్రాణాలు పోతాయనేసరికి కాళ్ళు చేతులు ఆడట్లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా నీకు ఆవిడ అమ్మ అయితే నాకు అత్త. అత్తే కాదు అమ్మ కూడా. మా ఇంట్లో మా మేనమామకు భార్యగా అడుగుపెట్టి మా ఇంట్లో దీపం పెట్టి 10 ఊర్లకు దేవతైంది. అలాంటి దేవత ప్రాణాలు పోతున్నాయంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను బావా? నువ్వు బాధపడకు బావా, నా ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా అమ్మవార్లకు సంబంధించిన నగలను వెతికి తీసుకొస్తాను. సూర్యాస్తమయం లోపు ఆయా గుళ్లకు సమర్పించి అత్త ప్రాణాలు కాపాడుతాను బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మా అక్షయ, ఇప్పటి వరకు మనం నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఆ అమ్మవార్లకు సంబంధించిన నగలను వెతికి తీసుకొద్దాం అనుకున్నాము. కానీ ఇప్పుడు మీ నానమ్మ ప్రాణాలు ఆ అమ్మవారి నగలు అమ్మవార్లకు చేరితేనే దక్కుతాయని మీ నాన్న చెప్తున్నారు. ఎలాగైనా సరే మనం ఈరోజు ఆ అమ్మవార్లకు సంబంధించిన నగలను వెతికి తీసుకెళ్ళి అమ్మవార్ల గుడిలో సమర్పించాలి. మీ నానమ్మ ప్రాణాలు నిలబెట్టాలి. పదమ్మ వెళ్దాం అని చెప్పి అవని అక్షయ్ని తీసుకొని అడవిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా నుంచొని అవని నువ్వు మా అమ్మ ప్రాణాలు నిలబెట్టాలని చూస్తున్నావు. నిన్న నేను తప్పుగా అర్థం చేసుకొని ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది. నేను పెద్ద తప్పు చేశాను అవని అని చెప్పి శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మాయ వచ్చి శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేశావు శ్రీకర్ అని మాయ అడుగుతూ ఉంటుంది. ఇంకెవరికి? అవనికి చేశాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అవనికి చేయాల్సిన అవసరం ఏంటి శ్రీకర్? డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అవని అమ్మవారి నగలను వెతికి తీసుకురావడం కోసం వెళ్ళింది. అమ్మవారి నగలు వెతికి తీసుకొస్తేనే కదా మా అమ్మ ప్రాణాలు నిలబడేది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అలా కాదు శ్రీకర్, అవని వస్తే మన పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని నాకు భయంగా ఉంది అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఒకవైపు మా అమ్మ ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంటే నువ్వు పెళ్ళి పెళ్ళి అంటున్నావేంటి మాయా అని చెప్పి శ్రీకర్ మాయపై కోప్పడతాడు. అది కాదు శ్రీకర్ అని మాయ అంటూ ఉంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు మాయా. మేము అవనిని ఎంతగానో అవమానించాము, నిందించాము.
కానీ ఇప్పుడు మా అమ్మ ప్రాణాలు పోయేలా ఉన్నాయని అవనికి చెప్తే అవని నాకు ధైర్యం చెప్పింది. ఎలాగైనా సరే అమ్మవార్లకు సంబంధించిన నగలను వెతికి తీసుకొచ్చి ఆయా గుళ్ళలో సమర్పిస్తానని నాకు ధైర్యం చెప్పింది. అంతేకాని నీకులాగా పెళ్ళి పెళ్ళి అని పాకులాడలేదు అని చెప్పి శ్రీకర్ మాయతో చెప్తూ ఉంటాడు. అది కాదు శ్రీకర్, నేను ఆలోచిస్తుంది కూడా ఆంటీ గురించే అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ప్లీజ్ మాయా, ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసేయి. ఇంకా దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేసి నా దగ్గర నువ్వు చెడ్డ పేరు తీసుకొచ్చుకోకు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.